హరే కృష్ణ. జీవితంలో ఒక్కసారి రామ అంటే ఫలితం ఏంటి? ఆ వ్యక్తికి లభించే ఫలితం ఏంటి? నిజంగా జరిగిన ఒక ఘటన. ఒక ఊరిలో ఒక ఇంట్లో ఒక పిల్లవాడు ఉన్నాడు. ఎవరి మాట వినడు. తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి ఎన్నోసార్లుగా ఆ పిల్లవాడికి నచ్చజెప్పారు. పిల్లవాడు పెద్ద అవుతున్నాడు. పెద్ద కొద్ది ఇంకా దుష్టుడైపోయాడు. ఇంట్లో తల్లిదండ్రుల మాట వినడు. ఏం చెప్పినా కూడా వినడు. తల్లి ఎన్నోసార్లుగా నచ్చ చెప్పింది ఆ వ్యక్తికి. కానీ ఆ వ్యక్తి తన తల్లి మాట వినడు. ఎవరి మాట వినడు. ఒకసారి ఏం చేసింది తల్లి? ఆ ఊరిలోనే ఒక మఠంలో గురువుగారు ఉన్నారు. తల్లి తన పిల్లవాడిని తీసుకెళ్ళింది. గురువుగారి దగ్గర వెళ్ళి చెప్పింది, స్వామి, చిన్నప్పటి నుంచి వీడిని కనీ పెంచాను. నా మాట ఎప్పుడూ వినలేదు. ఇప్పటి వరకు కూడా ఏ పని లేదు వీడి చేతిలో. తింటాడు, కూర్చుంటాడు, తిరుగుతూ వస్తాడు, మళ్ళీ తింటాడు, మళ్ళీ తిరుగుతూ వెళ్తాడు. ఏ పని చేయడం లేదు. మీరైనా కాస్త నచ్చ చెప్పండి వీడికి. వీడు ఎలా బాగుపడతారో నాకు అర్థం కావడం లేదు. గురువుగారు అన్నారు, నేను చెప్పినట్లు వింటావా అని అన్నారు పిల్లవాడిని. ఇంట్లో వాళ్ళు చెప్తేనే వినలేదు, మీరు చెప్తే నేను ఎందుకు వింటాను? అప్పుడు గురువుగారు అన్నారు, సరే నేను 2 అక్షరాలు కలిగిన ఒక పదం చెప్తాను, ఒకసారి చెప్తాను అని గురువుగారు అన్నారు. ఆ పిల్లవాడు అన్నారు, నేను చెప్పను. గురువుగారు మళ్ళీ నచ్చ చెప్పాడు, ఒకే ఒకసారి చెప్పు, ఇంకా నేను ఇంకేం అడగను అన్నారు గురువుగారు. పిల్లవాడు అన్నారు, సరే మీరు ఇంతగా చెప్తున్నారు కాబట్టి నేను ఒక్కసారి చెప్తాను, మళ్ళీ 2సారి చెప్పను అన్నాడు ఆ పిల్లవాడు. గురువుగారు అన్నారు, సరే నాయనా, ఒక్కసారి రామ అను. పిల్లవాడు అన్నాడు, స్వామి, నేను ఒక్కసారి అంటాను, మళ్ళీ 2సారి అన్ను. నేను ఎవరి మాట అసలు నేను చిన్నప్పటి నుంచి వినలేదు, లెక్క పెట్టలేదు. మీరు చెప్తున్నారు కాబట్టి అది కూడా ఒకేసారి అంటాను. సరే ఒక్కసారి అను నువ్వు. ఆ పిల్లవాడు అన్నాడు, రామ అన్నాడు. తర్వాత గురువుగారు అన్నారు, సరే నీకు సర్వమంగళాలు అయిపోయాయి, నీ జీవితమే ధన్యమైపోయింది, ఇక వెళ్ళొచ్చు అన్నారు. తర్వాత ఆ పిల్లవాడు మరణించాడు, శరీరం వదిలేశాడు. జీవితంలో మంచి పని ఏది చేయలేదు ఆ వ్యక్తి. సరే, యమదూతలు తీసుకెళ్ళిపోయారు. యమధర్మరాజు ఎదురుగా తీసుకెళ్ళి నిలబెట్టారు. యమధర్మరాజు చిత్రగుప్తతోటి అంటున్నారు, ఓ చిత్రగుప్త, ఈ వ్యక్తి ఈ జీవితంలో ఏమేం చేశాడు, పూర్వజన్మలో, ఈ జన్మలో, అతని యొక్క డైరీ ఓపెన్ చేయండి అని అన్నారు. అప్పుడు చిత్రగుప్తు మొత్తం తీశారు. స్వామి, ఇతను చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు కష్టం ఇచ్చాడు, ఎవరి మాట వినలేదు, అన్ని రకాల దుష్టామి, చెడ్డ పనులే చేశాడు అన్నీ కూడా. కానీ ఒక్కసారి భగవన్ నామం తీసుకున్నాడు, ఒక్కసారి రామ అన్నాడు. అప్పుడు యమధర్మరాజు అన్నారు, సరే నువ్వు అన్నీ చెడ్డ పనులు, ఎవరి మాట వినలేదు, అన్ని రకాల చెడ్డ పనులు చేశావు, దాన ధర్మాలు లేవు, పుణ్యం లేదు, తీర్థం లేదు, ఏమీ లేదు, అన్నీ సరే నువ్వు ఒక్కసారి రామ అన్నావు. గురువుగారు చెప్పినప్పుడు నువ్వు ఒకసారి రామ అన్నావు. సరే ముందు చేసిన పాపాలకి ఫలితం అనుభవిస్తావా, లేకపోతే రామ అనే భగవన్నామం చేయడం వల్ల పొందే ఫలితం అనిపిస్తావా, ఏమనిపిస్తావు చెప్పు అన్నారు. అప్పుడు ఆ పిల్లవాడు అన్నాడు, స్వామి, ముందు నేను పుణ్యాన్ని అనుభవిస్తాను, పాపం తర్వాత అనుభవిస్తాను. ముందు నేను జీవితంలో ఒకసారి రామ అన్నాను కదా, ఆ ఫలితం నాకు ఇవ్వండి అని అన్నాడు ఆ పిల్లవాడు. సరే, యమధర్మరాజు కాస్త
ఆలోచిస్తున్నాడు. అవును సరే, జీవితంలో ఈ పిల్లవాడు ఒకసారి రామ అన్నాడు, ఈ ఫలితం ఏంటి? యమధర్మరాజు చిత్రగుప్తుని అడిగాడు. చిత్రగుప్తుడు చూశారు, స్వామి అందరూ పాపలే వస్తున్నారు ఇక్కడికి, ఎవరు భగవన్నామం చేసేవాళ్ళు ఎవరు రావడం లేదు. కానీ ఈ వ్యక్తి ఈ పిల్లవాడు ఒకసారి రామ అన్నాడు. సరే రామ అంటే ఫలితం ఏంటి? ఇక్కడ మన టెక్స్ట్ బుక్లో లేదు. సరే సరే ఎవరిని కడుక్కుందాం? అప్పుడు చిత్రగుప్తు, యమధర్మరాజు, ఆ పిల్లవాడు ముగ్గురు కలిసి బ్రహ్మలోకం వెళ్ళారు. బ్రహ్మను అడిగారు, స్వామి పెద్ద సమస్య వచ్చేసింది. సరే ఈ వీడు జీవితంలో అన్ని రకాల పాపాలు చేశాడు, కానీ జీవితంలో ఒకసారి రామ అన్నాడు. ఈ రామ అని ఒకసారి అంటే ఫలితం ఏంటి? ఈ పిల్లవాడికి ఏ ఫలితం ఇవ్వాలి అని అడిగారు. అప్పుడు బ్రహ్మ అన్నారు, సరే అందరం కలిసి కైలాసం వెళ్దాము. శివుడు ఎప్పుడు కూడా రామనామం జపం చేస్తూ ఉంటారు, ఆయన అడిగితే రామనామం యొక్క మహిమ ఆయన చెప్తారు అని అన్నారు. బ్రహ్మ, యమధర్మరాజు, ఆ పిల్లవాడు, చిత్రగుప్తు నలుగురు కలిసి శివలోకం వెళ్ళారు, కైలాసం. ఎప్పుడు రామనామం జపం చేసే శివుడిని అడిగారు అందరూ వెళ్ళి, స్వామి ఈ పిల్లవాడు జీవితంలో ఒకసారి రామ అన్నారు, ఈ ఫలితం ఏంటి? మీరు ఎప్పుడు కూడా రామనామం జపం చేస్తుంటారు కదా, ఈ పిల్లవాడికి ఏ ఫలితం ఇవ్వాలి? అప్పుడు శివుడు ఆలోచించాడు, సరే నేను ఎప్పుడు కూడా రామనామం జపం చేస్తూ ఉంటాను, కానీ దీని యొక్క ఫలితము నాకు కూడా తెలీదు. సరే మనం అందరం కలిసి ఈ రాముణ్ణే అడుగుదాం అని చెప్పి శివుడు, బ్రహ్మ, యమధర్మరాజు, పిల్లవాడు, చిత్రగుప్తు అందరూ కలిసి బయలుదేరారు వైకుంఠం, శ్రీరామచంద్రుడికి సాకెత్తుదాము అయోధ్యకి. శ్రీరామచంద్రుడు, అరే అందరూ వచ్చేసారేంటి, విషయం ఏంటి? అప్పుడు శివుడు, బ్రహ్మ చెప్పారు, స్వామి ఈ పిల్లవాడు జీవితంలో మంచి పని ఉంటే ఒక్కటి చేయలేదు, తల్లిదండ్రులు కష్టం ఇచ్చాడు, ఏ పని లేదు ఈ పిల్లవాడికి, పుణ్యం చేయలేదు, తీర్థయాత్ర చేయలేదు, ఏమి చేయలేదు, కానీ జీవితంలో ఒక్కసారి రామ అన్నాడు. మరి దీని యొక్క ఫలితం ఏంటి మాకు కూడా తెలియదు, అందుకే మీ దగ్గరకు వచ్చాము, మీరు స్వయంగా రాముడు కదా, మరి ఈ పిల్లవాడికి ఏ ఫలితం లభిస్తుంది అని అన్నారు. అప్పుడు రాముడు అన్నారు, అవును రామ అంటే నిజానికి ఫలితం కూడా, ఒకసారి రామ అంటే ఆ ఫలితం కూడా నాకు తెలీదు, సరే ఈ పిల్లవాడిని ఇక్కడ పెట్టండి మీరు వెళ్ళొచ్చు అని అన్నారు. అప్పుడు శివుడు, బ్రహ్మ ఆలోచించారు, అరే రాముడు కూడా తెలియదంట ఒకసారి రామ అంటే ఫలితం ఏంటో. సరే ఈ పిల్లవాడిని అక్కడ పెట్టి వెళ్ళిపోయారు. చివరికి ఫలితం ఏంటి? రామ అంటే రాముడి చరణాలు చేరడమే రామ అనే పదానికి ఫలితము. ఒక్కసారి జీవితంలో రామ అంటేనే రాముడి చరణాలకి చేరాడు ఆ పిల్లవాడు. కనుక శ్రద్ధాభక్తులతోటి ఎవరైతే నిత్య నిరంతరము హరినామము, హరే కృష్ణ మహామంత్రం జపం చేస్తూ ఉంటారు, మరి వారికి కలిగే ఫలితము ఇంద్రాది బ్రహ్మాది దేవతలు కూడా ఇవ్వలేరు. స్వయంగా రామ అంటే రాముడి చరణాలకి చేరడం, రాముడి యొక్క దివ్యమైన చరణాలకు చేరడమే రామ అనే ఒకసారి అంటే జీవితంలో కలిగే ఫలితం. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఇది మహామంత్రం అండి. దీన్ని కలియుగంలో జనులు తరించడానికి ఈ మహామంత్రం, ఈ 16 పదాలు కలిగిన ఈ మహామంత్రం, 32 అక్షరాలు కలిగిన ఈ మహామంత్రం, దీనిని జపించడం వలన అన్ని ఫలితాలు లభిస్తాయి, అన్ని శుభ ఫలితాలు ఈ లోకంలో కావాల్సినవి లభిస్తాయి. మళ్ళీ ఈ శరీరం వదిలిన తర్వాత భక్తి లభిస్తుంది, భగవంతుని చరణాలకు వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది. కనుక ఈ కలియుగంలో భగవన్ నామమే ఆధారము, సర్వోత్తమైన ఉపాయము. ఈ దుఃఖాల నుండి బయటపడడానికి సర్వోత్తమైన ఉపాయము భగవన్ నామము. నిత్య నిరంతరం భగవన్ నామం చేస్తూ ఉండండి. చివరికి ఈ శరీరం ఎలాగో వదిలేసి వెళ్ళాలి, మరి వదిలేసి ఎక్కడికి వెళ్తాం? ఎవరైతే భగవన్ నామం చేస్తారో భగవంతుని దగ్గరికే వెళ్తారు. లేకపోతే ఎవరైతే భగవంతుని నామం చేయరు వారికి ఎక్కడికి వెళ్తారో తెలియదు. మళ్ళీ తిరిగి 84 లక్షల జీవరాశుల్లో మళ్ళీ భ్రమణం చేస్తూ మళ్ళీ సంసార చక్రంలో మళ్ళీ పడిపోతారు. కనుక భగవన్ నామం యొక్క ఫలితం చూడండి. ఇక శ్రద్ధాభక్తులతోటి భగవన్ నామము ఉచ్చారణ చేయడం వల్ల, భక్తి చేయడం వల్ల ఇంకెంత లాభం. ఒకసారి రామ అంటేనే
రాముడి చరణాలకు చేరారు. ఇంకా నిత్య నిరంతరము రామనామం చేసే వారికి ఇంకేం ఫలితం చెప్పండి. కనుక భగవన్నామం సర్వోత్తమైనది. కనుక భగవన్నామం నిత్య నిరంతరం, ఇష్టం ఉన్నా లేకపోయినా, మీకు ప్రేమ ఉన్నా భక్తున్నా లేకపోయినా, అతి కష్టంగా అయినా సరే భగవన్నామం చేయండి. కూర్చున్నప్పుడు, పడుకున్నప్పుడు, తింటున్నప్పుడు, నడుస్తున్నప్పుడు, మీరు ఉద్యోగంలో ఉన్నప్పుడు కానీ, ఎక్కడున్నా సరే, ఏం చేస్తున్నా కానీ నిరంతరము భగవన్నామాన్ని ఉచ్చారణ చేయండి, స్మరించండి, శ్రవణం చేయండి. మరి ఆ భగవన్నామమే అంతిమ కాలంలో అంతే నారాయణ స్మృతి. ఈ శరీరం వదిలేటప్పుడు భగవన్నామ స్మృతి కలగడమే ఈ మనిషి జన్మ యొక్క సార్థకత. మరి అలాంటప్పుడు మనం నిరంతరము హరే కృష్ణ హరే రామ అని జపం చేస్తున్నాం అనుకోండి, శరీరం వదిలేటప్పుడు కూడా హరే కృష్ణ హరే రామ అని వస్తుంది ఎలాగో. మరి భగవంతుడు అంటున్నారు, జీవితాంతం ఎవరైతే నన్ను స్మరిస్తారో, నా భక్తి చేస్తారో, అంతిమ సమయంలో నన్ను స్మరించకపోయినా నేను వారిని స్మరించి నా దగ్గరికి తీసుకెళ్తాను అని భగవంతుడు స్వయంగా అంటున్నారు. కనుక జీవితాంతం మనము హరే కృష్ణ హరే రామ అంటే చనిపోయేటప్పుడు కూడా హరే కృష్ణ హరే రామ అని వస్తుంది. అమ్మాయ అంటే చనిపోయేటప్పుడు కూడా అమ్మాయ అని వస్తుంది. మళ్ళీ ఈ జగత్తులోకి మళ్ళీ రావాల్సి వస్తుంది. కనుక భగవన్నామం యొక్క మహిమ అపారం. చతుర్ముఖ బ్రహ్మ అంటున్నారు, నేను 4 ముఖాలతోటి వర్ణించలేను. పంచముఖ శివుడు అంటున్నారు, 5 ముఖాలతోటి కూడా నేను వర్ణించలేను భగవన్నామం యొక్క మహిమ. భగవన్నామం అనంతదేవుడు 1000 ముఖాలతో 1000 ముఖాలు కలిగిన అనంతదేవుడు కూడా అంటున్నారు, నేను భగవన్నామం యొక్క మహిమను నేను వర్ణించలేను అని. కనుక భగవన్నామం యొక్క మహిమను ఎవరు వర్ణించగలరు? స్వయంగా భగవంతుడే అంటున్నారు, నన్ను నేను అమ్ముడుపోతాను. ఎవరైతే నా నామాన్ని స్మరిస్తారో, నా నామాన్ని జపిస్తారో, నన్ను నేను అమ్ముడుపోతాను అంటున్నారు భగవంతుడు. కనుక భగవంతుడిని వశం చేసుకోవడానికి ఎవరి వల్ల కాదు. కానీ భగవన్ నామం ఎవరైతే చేస్తారో స్వయంగా భగవంతుడే వశుడైపోతాడు. భగవంతుడు వచ్చి వారి హృదయంలో కూర్చుంటాడు. నేను ఇక్కడే కూర్చుంటాను, నేను ఇంకా ఎక్కడికి వెళ్ళను అని భగవంతుడు వచ్చి హృదయ తిష్టతి, హృదయంలో వచ్చి కూర్చుంటాడు. హరే కృష్ణ.